తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా తుని నియోజకవర్గంలో ఒక పాప జ్ఞానేశ్వరి అనే ఒక పాప మిస్ అవ్వటం యావత్తు తెలుగు రాష్ట్రాలలో ఈ న్యూస్ విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసు కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఒక చిన్న పాప సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. ఆ పాప ఆడుకుంటూనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. మళ్ళీ రిటర్న్ వచ్చింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సరిగా లేదు చెప్పాలంటే. అలాంటి ఒక పాప ఒక్కసారిగా వెళ్ళినది ఇంక వెనక్కి రాలేదన్నమాట. ఆ వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానేశ్వరి ఏదైతే ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుందో, మనుషుల కన్నా చాలా విశ్వాసం కుక్కలు అంటారు కదా, పాప ఎక్కడ మిస్ అవుతుందో, వెళ్ళిన పాప వెనక్కి రాలేదని చెప్పేసి అదే వాళ్ళ పెంపుడు కుక్క అదే పాపను వెతుక్కుంటూ అదే పాప వెనక ఒక 3 days పాప చుట్టే ఉంది. లేకపోతే పాప ఎక్కడుందో మరి పాప కోసం వెతుకుతుందో తెలియదు. ఆ పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరితోనే వెళ్ళిపోయింది అనమాట. 3 days తర్వాత మళ్ళీ అదే పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసిన తర్వాత దాని ప్రవర్తన అంతా మారిపోయింది. విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పి కూడా మనం విన్నాం. అంటే ఆ విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అంటే, పాపను తీసుకుపోయిన వాళ్ళు అంటే ఇంకొకటి కూడా ఇక్కడ క్వశ్చన్ ఏం రేకెత్తుతుందంటే, ఈరోజు అమావాస్య కాబట్టి నిజంగా ఎవరైనా కావాల్సి పాపను తీసుకెళ్లారా, ఏదైనా చేయబోతున్నారా, ఏదైనా పూజలు చేస్తున్నారా, నిజంగా అలాంటి ఏదైనా చేయబట్టే కదా ఆ కుక్క కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనేది. అంటే ఆ కుక్క చూడరాని ఏదైనా చూసిందా, అంటే దాని మీద ఏదైనా మంత్రం ప్రయోగించారా, అది ఇంటికి వచ్చిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తుంటే రెగ్యులర్గా దాన్ని అసలు ఒక తాడుతో కూడా కట్టేయని కుక్క ఒక బోన్లో పెట్టేశారనమాట. ఒక బోన్లో పెట్టేసిన తర్వాత ఆ డాగ్ని ఒక 3-4 days తర్వాత దాని విచిత్ర ప్రవర్తన చూసి అందరికీ షాక్ అయ్యి పోలీస్ డాగ్ కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా చెక్ చేయమని చెప్పి ఎక్కడుందో పాప ఆనవాళ్ళు కనుక్కుంటుంది అని పంపిస్తే, ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షం వల్ల ఎక్కడుందో ఐడెంటిఫై చేయలేకపోయిందని చెప్పేసి అన్నారు. కానీ అట్లీస్ట్ ఇది పెంపుడు కుక్క ఎప్పుడు పాపతోనే ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ పంపుదామని ఏదో ట్రాకర్ పెట్టడానికి ఆ ట్రాకర్ త్రూ మళ్ళీ దాన్ని పంపించడం జరిగింది. మళ్ళీ ఒక 2 days 3 days దానికి ఇంకా తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు ఉండవు. అలాంటి ఫారెస్ట్ లోపల ఏముండదు కదా. అది రక్తం కక్కుకొని చనిపోయిందంట. ఫస్ట్ దానికి దీనికి రెండింటికి కంపేర్ చేసి చూస్తే 3 days తర్వాత వచ్చిన కుక్క విచిత్రంగా ప్రవర్తించడం ఒకటి, 3 days తర్వాత పోలీస్ డాగ్ అనేది ఐడెంటిఫై చేయలేక దీన్ని పంపిస్తే ట్రాకర్ పెట్టి ఇది రక్తం కక్కుకొని చనిపోవటం. ఈ రెండు కంపేర్ చేస్తే అంటే ఈ పాప ఈరోజు మిస్ అయ్యి 8 రోజులు అవుతుంది. విపరీతంగా ప్రయత్నిస్తున్నారు ఆ పాప కోసం, దొరక్కపోతుందా అని. డెఫినెట్గా దొరకాలనే కోరుకుందాం అందరం. ఎందుకంటే మధ్యలో ఉన్న బోరుబావులు అలానే వదిలేసినవి ఉంటాయి, అలాంటి అడవులల్లో పొలాలల్లో అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అట్లీస్ట్ పాప ఆనవాళ్ళను దొరుకుతాయి కదా, దానికోసం కూడా చెక్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దొరకట్లేదు. అన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళారు, ఆ ప్లేసెస్ అంతా సెర్చ్ చేస్తున్నారు. పోలీస్ టీము, హోమ్ మినిస్టర్, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్గా పవర్స్ ఇచ్చేసి పాపను ఎట్టి పరిస్థితులలో ప్రాణంతో హ్యాపీగా సంతోషంగా పాపను వెనక్కి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. బట్ పాప తండ్రితో కూడా నేను మాట్లాడాను ఒకసారి. పాప తండ్రితో మాట్లాడితే కూడా ఇంతవరకు ఏమైతే ఆనవాళ్ళు ఎక్కడ ఉందని కూడా మాకు తెలియలేదండి. ఇంతవరకు ఎవరు కూడా ట్రై చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు మాకు సమాధానం. మేము కూడా విపరీతంగా ట్రై చేస్తున్నాం. చుట్టుపక్కల ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కావాల్సిన వాళ్ళందరూ వచ్చి కూడా రకరకాల ఏరియాలలో చెక్ చేస్తున్నాం. మేము కూడా ఎక్కడ కొంచెం కూడా తన ఆనవాళ్ళు మాకు దొరకట్లేదని చెప్తున్నారు. హలో బ్రదర్, చెప్పండి. నేను సుమన్ టీవీ నుంచి రోషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి బ్రదర్, పాప ఆచూకీ ఏమని తెలిసిందా? ఏం తెలియలేదని. ఓకే. కాదు బ్రదర్, ఆ పాప అంటే మీరు వెళ్తున్నారు కాబట్టి మీతో పాటు అంటే మీ దగ్గరకు వద్దామని వచ్చిందా, లేకపోతే మీరు తర్వాత ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్ళారు, ఆ తర్వాత మిస్ అయిందా అసలుకి? ఇంటి దగ్గర మీరు ఎత్తుకొని వెళ్ళి డ్రాప్ చేశారు కదా? డ్రాప్ చేసిన తర్వాత ఎంతసేపటికి మిస్ అయింది అసలుకి? ఇంకా హాఫ్ అన్ అవర్కి. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఓకే, మరి ఇటు వెళ్ళినట్టు తెలుస్తుందండి. అక్కడ నుంచి ఎవరో తీసుకెళ్ళి వేరే వాళ్ళు తీసుకెళ్ళినట్టు కనిపిస్తుందా?
అక్కడ ఫిగర్ వాళ్ళు ఇంటికి వాళ్ళు బ్యాక్ సైడ్ ఓడిపోతుంది. ఓకే. అంటే అంటే మీ ఓకే. ఓకే. కానీ మీకు తెలుసు కదా బ్రదర్, ఆ ఏరియాలలో అంటే ఫారెస్ట్ ఏమైనా ఉందా? ఎక్కడికైనా వెళ్తే అంటే ఇంతకుముందు వెళ్ళేదా అట్లా బయట ఆడుకోవడానికి, మళ్ళీ వచ్చేదా? అంటే అలా ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా ఒక 100 మీటర్స్ లోపే అలా తిరిగి వచ్చేస్తాను. ఎప్పుడు ఫస్ట్ నుంచి అలవాటు అక్కడ. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అండి? మనం అనేది ఏం లేదండి. ప్రజెంట్ కొన్ని ఉంటాయి కదండి, మామూలుగా ఎవరు చేసినా తెలియదు కదండి. అది సెల్ వాళ్ళ డాడీ సెల్ తీసుకుని మొత్తం అందరూ ఫోన్ ఎక్కడని పోలీసులు ట్రాక్ చేసి మొత్తం చూసారండి. చూసి ఏమేసి అన్నారండి. కానీ బ్రదర్, మీ ఇంట్లో కుక్క ఫస్ట్ 3 days పాప చుట్టే ఉండి ఇంటికి వచ్చి అంటే కొంచెం వింతగా ప్రవర్తించింది అంటున్నారు, నిజమేనా? ఆ కుక్క కొంచెం ఎర్రెగ్గినట్టు కరవడం మొదలు పెట్టిందండి వచ్చిన. ఓకే. ఓకే. అంటే మీకు డౌట్ వచ్చింది ఇంకా? కుక్క ఎర్రెక్కేసిందండి. కుక్కకు పిచ్చెక్కింది. అవునండి. అంటే ఏదైనా పూజలు చేశారంటారా కుక్కకి? అలా కాదండి, ఫుడ్ లేకపోవడం వల్ల కొంచెం లెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్ల కుక్క ఎర్రెక్కేసి 3 days ఎక్కువ బతకదండి మన దగ్గర. అలాగే మనం అదేసి ఎర్రెక్కడం వల్ల 3 days మరి నెక్స్ట్ 3 days మళ్ళీ ట్రాకర్ పెట్టి పంపించారంట కదా, అప్పుడు వచ్చిన తర్వాత రక్తం కక్కుని చనిపోయిందంట కదా? పంపించినా ఎక్కడికి వెళ్ళలేదండి, మామూలు అక్కడెక్కడే మన పోలీసులు అందరూ వెతికారండి, దాని వెనకాల ఫాలోఅప్ చేశారు. ఇంకా వచ్చి ఇంకా దానికి ఇచ్చేయడం వల్ల అలాగా కొట్టుకొని చనిపోయిందండి. ఇప్పుడు ఎంత దూరం వరకు వెళ్ళి మీరు చూశారు పాప? అంటే పాప ఆనవాళ్ళు ఎక్కడన్నా దొరికినట్టు చెప్పులు గానీ లేకపోతే ఏదైనా? ఏం లేవండి అసలు ప్రజెంట్. ఓకే. ఇప్పటికి 8 days అవుతుంది కదా? 10 days అవుతుంది. 10 days అయింది. 10 days అవుతుంది. ఓకే. ఓకే. అంటే మీకు మొత్తం ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం ఆ ఫారెస్టేనా అండి లేకపోతే? ఫారెస్ట్ ఊరండి, ఊరు పక్కనే కొండండి. మళ్ళీ 1 kilometer వెళ్తే దొండవాకని విలేజ్ వస్తుంది. అలా కూడా మన దొండవాక నుంచి ఒక 100 మంది వచ్చారండి, అగ్రహారం నుంచి ఒక 100 మంది వచ్చారు. రాత్రి పగలు కొండలు మొత్తం ఎక్కారు. అంటే ఏమన్నా లాగిపోయినా కనీసం ఇది బట్టలన్నా డ్రెస్ అన్న దొరుకుతుంది కదా అనుకుంటారు కదండి ఏదన్నా. అవునండి. అవునండి. అనేసి మొత్తం అంతా గాలింగ్ చేశారు, ఎక్కడ అవ్వలేదండి. తర్వాత పోలీసులు దిగారండి 2 రోజుల నుంచి. వాళ్ళు బృందాలు దింపి చాలా టీంలు దింపారండి, దగ్గర 200 members దాకా వచ్చి దిగారండి. ఓకే. ఇప్పుడు కూడా నైట్ కూడా వచ్చారండి, వాళ్ళు నేను నైట్ కూడా వచ్చి మొత్తం ఎదికి ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారండి ఇందాక. ఓకే. అంటే మీకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు కూడా ఒక 200 members వచ్చి ఆ కొండలన్నీ ఎతికేశారు? మొత్తం నైట్ 10కి ఎక్కి మార్నింగ్ 11 గంట దిగారు. అబ్బా, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, అందరూ కూడా హెల్ప్ చేశారండి. అక్కడ వేటల వాళ్ళు అందరూ కుర్రోళ్ళు ఫుల్ గా మొత్తం 100-200 మంది కొండలెక్కి గాలించారండి మొత్తం. అంటే ఏమన్నా అడవి జంతువు లాక్కెళ్ళిందా లేకపోతే ఏంటని బ్లడ్ చెప్పని ఎక్కడ పడుతుంది. గుహల్లో కూడా ఎక్కడ దొరకలేదు అసలు. మీకేమైనా అనుమానంగా ఉందండి? ఎందుకంటే చాలా మంది ఈ అమావాస్య వస్తుంది, రకరకాల పూజలు జరుగుతుంటాయి ఆ కొండల్లో, పాపం తీసుకెళ్లారు, దానికి తీసుకెళ్లారు అంటున్నారు. మీకు ఏదన్నా కొంచెం అనుమానంగా ఉందా దాని గురించి ఏమైనా? అంటే చాలా మంది 10 రోజులు ఫోన్ చేసి అడుగుతాను, పాపది క్షేమంగా ఉందో బయట తీసుకుపోయారు అని చెప్తున్నారండి. ఎవరు తీసుకెళ్లారంట? అది దాడి చెప్తలేదండి. అలా కొండలు వచ్చి మేము గమనించి 2 రోజులు పెట్టి చూసారు, తీసుకెళ్ళిపోయారని చెప్పారండి. కాదు, ఇప్పుడు పాపని తీసుకెళ్లారు, క్షేమంగా ఉందని చెప్పింది ఎవరు అసలుకి? అది చెప్తారు కదండి, దేవుడు ప్రశ్న ఇస్తారు కదా. దేవుడి ప్రశ్న. సిద్ధాంత్ గారు వాళ్ళు. సిద్ధాంత్ గారు వాళ్ళు చెప్తారు వాళ్ళు. అంటే ఎవరు తీసుకెళ్లారని చెప్తున్నారు వాళ్ళు? చెప్పట్లేదండి, అది చెప్పండి. అదేలే, 50 కిలోమీటర్ల దగ్గరలో ఉంది పాప అని ఒకరు, 5 కిలోమీటర్ల దూరంలో ఉందని పాప ఒకరు, అలా చెప్తున్నారండి. అంటే స్వామీజీలు చెప్తున్నారు? అవునండి. అదేలే, మీరు అదేదో ఊర్లలో అడుగుతారు కదా, గద్దె అడుగుతారు. అవునవును. ఓకే. అంటే ఏ వైపు ఉందని చెప్తున్నారు మరి వాళ్ళు? ఇలాగా ఘాటీ సైడ్ ఉందని ఒకరు చెప్పేవారండి, ఊరు చివరి ఒకరు ఉందని, ఇలా ఉత్తరం దిక్కు వైపు ఉందని అలా చెప్తున్నారండి. మరి ఆ వైపులన్నీ వెతికారా మీరు? ఆ వైపు అయితే మొత్తం గాలించండి, ఇంకా రాష్ట్రం మొత్తం తెలుస్తుందండి, పిల్లలు ఎక్కడున్నా తెలిసిపోతుందండి. అవును. మరి అన్న దాసిన బేగా ఒకవేళ ఉన్నా బేగా బయట రావడం, ఒకవేళ దాచిన ఎవరన్నా అంటే దాచి, అంటే ఎందుకు దాచారు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, ఎందుకు దాచాల్సి వచ్చింది? దాచారంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే పిల్లల్ని అమ్మేసుకోవడం అటువంటివి చేస్తున్నారు కొంతమంది. మీ ఏరియాలో జరుగుతుంది అట్లా?
మా ఊర్లో మా ఏరియాలో ఇప్పుడు జరగలేదండి అలాగా పల్లెటూర్లు అంటే ఇప్పుడు కూడా ఇటువంటి కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు. కానీ మీరు అన్నట్లుగానే స్వామీజీ పాపను వేరే వాళ్ళు తీసుకెళ్లారు, క్షేమంగానే ఉంది, 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, వాళ్ళ దగ్గర ఉంది అని చెప్తున్నారు, అంతేనా? అవునండి, అవునండి. కానీ మీరు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు కదా, కనీసం వేరే ప్లేసెస్ లో ఎక్కడ కనీసం ఒక 10 విలేజ్ నుంచి వచ్చి హెల్ప్ చేశారండి చాలా మంది. తెలిసిపోతుంది కదా ఈజీగా పలానా ప్లేస్ లో ఉంది పాప అని. అవును, ఈజీగా తెలిసిన విజయనగరం నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ చాలా మంది వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం ఎదిగారండి వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చూపించడం పాప గురించి అందరి దగ్గర సిద్ధాంతాల దగ్గర అంటే చెప్పించి వాళ్ళ మాకు ఫోన్ చేయడం, చాలా మంది ప్రశ్నలు చెప్పుకొని కూడా నైట్ పూట కూడా ఫోన్ చేసి ఇక్కడ ఉందమ్మా అక్కడ ఉందా కొంచెం వచ్చేస్తుంది అని చెప్పడం అని చెప్పారండి. ఓకే, ఎందుకంటే పాప ఒక్కటి సింగిల్ గా వెళ్ళుంటే అంత ఎక్కువ దూరం నడవలేదు కాబట్టి కూర్చొని ఏడుస్తా ఉంటుంది, ఆ వాయిస్ వినపడుతుంది వెతికే వాళ్ళకి, లేకపోతే పాపకు ఫుడ్ లేక వాటర్ లేక ఒక ప్లేస్ లో పడిపోయి ఉంటుంది కదా. మేము అదే అనుకున్నాం ఫస్ట్, ఈ పాముల తోట ఏముందంటే ఈ ఎండ కదండి. అవును, ఈ ఎండకి ఒక 100 మీటర్స్ ఆడికి వెళ్ళి చెట్టు కింద పడిపోయిందామో నిద్రపోతున్నామనో అని అలాగా 100 దాకా ఎదిగేవాడిని. ఎక్కడ దొరకలేదు, ఎందుకంటే 50 కిలోమీటర్ల వరకు అయితే పాప వెళ్ళలేదు. వెళ్ళలేదండి, ఎవరు తీసుకెళ్లారనేసి అనుమానాలు ఉన్నాయండి, జాడ కనపడతారు. కానీ మీకెవరన్నా కొంచెం విరోధంగా ఉండే, శత్రుత్వంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఊర్లలో చుట్టుపక్కల వాళ్ళు? ఊర్లో మనోడికి అంతలా అందరితో కలిసి బాగా ఉంటాడండి ప్రజెంట్, అంతేం లేవు కానీ అలా చెప్పలేమండి. టైం చూసి మనకు తెలియదు కదండి మనోడు. ఓకే ఓకే, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడలేదు, బట్ మీ వైఫ్ మాట్లాడారు. ఇంకొక పాప బాబు ఇంకొకరు ఉన్నారు కదా చిన్న వాళ్ళు? పాప ఉందండి, ఇంకొక పాప 6 months పాప అంతే. అవునండి. ఓకే ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి అంత ఫుల్ సపోర్ట్ అంత ఇస్తున్నారా? ఫుల్ సపోర్ట్ ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పెషల్ గా కేర్ తీసుకున్నారు. మొత్తం వాళ్ళు కూడా కొండలు ఎక్కారండి, పైన గుహలో కూడా ఎక్కారండి వాళ్ళు. పోలీసులు వాళ్ళ టీం పంపించారండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ గుహల్లో కొండల మీద కూడా ఎక్కారండి. ఏమైనా హెలికాప్టర్ తీసుకురావడం జరిగిందా? అంటే అన్ని ప్లేసెస్ డ్రోన్స్ ఉన్నాయండి, 8 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ డ్రోన్స్ ద్వారా ఎక్కించారండి కొండల మీద కూడా. ఇప్పటికీ అలాగే 4-5 డ్రోన్లు అలా తిరుగుతున్నాయి. ఇప్పటికి తిరుగుతున్నాయి? ఇప్పటికేనండి. కనీసం ఎక్కడుందని కూడా సౌండ్ కూడా వినిపించలేదు అసలు, జాడలేదు. ఎన్ని మొత్తం అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది మీరు చెప్పే ఫారెస్ట్ అంతా? ఫారెస్ట్ అంటే అంతా కొండండి, ఇంకా చివరి నుంచి చివరికి మొత్తం కొండే. చుట్టూ కొండ, ఊరి చుట్టూ కొండ ఉంటదండి. అదే అర్థమైంది. అదే పాప కొండ ఎక్కలేదు, అంత దూరం నడవలేదు. మనం ఎక్కలేని కొండ జారిపోతాం, అదే జారిపోతాం మనం. అవునండి, ఇంకా పాప సో ఎవరో తీసుకెళ్లారు అంతే. అంతేనండి, తీసుకెళ్లారు. అది మరి ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి చూడాలి, వాళ్ళు ఫారెస్ట్ లోనే ఉన్నారా తీసుకెళ్లిన వాళ్ళు, లేకపోతే ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసారా అనేది కూడా అంత క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎనీహౌ ధైర్యంగా ఉండండి బ్రదర్, అందరికి ఒక నమ్మకం ఉంది, పాప క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వస్తుందని నమ్మకం ఉంది. కొంచెం ధైర్యంగా ఉండండి మీరు కూడా, అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఐడెంటిఫై చేసి ఇంటికి తీసుకొస్తారని నమ్ముదాం అందరం కూడా. ఆ నమ్మకంతోనే కొంచెం ధైర్యంగా ఉండండి అంతే. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఇంతవరకు మీరు బయట మాట్లాడలేదు కాబట్టి అసలు మీరేం చెప్తారో మీ వర్షన్, ఎందుకంటే మీ గురించే పాప వచ్చింది కాబట్టి మీ ఇద్దరికి ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడిద్దాం అనుకున్నాను నేను అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇది జ్ఞానేశ్వరి ఫాదర్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు, అంటే సిచ్యువేషన్ క్లియర్గా అర్థమైపోతుంది. పాప మిస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు ఒక 200 మెంబర్స్ వచ్చి కొండ ఎక్కి మళ్ళీ దిగి అన్ని రకాలుగా సర్చ్ చేశారు. ఎక్కడ కూడా పాప ఏడుస్తున్నట్లు కానీ పాపకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. బట్ ఊళ్ళల్లో నమ్మకాలు ఉంటాయి కాబట్టి వేరే ఒక స్వామీజీని అడిగితే వేరే వాళ్ళు తీసుకెళ్లారు. 50 కిలోమీటర్ల దూరంలో పాప క్షేమంగానే ఆరోగ్యంగానే ఉందని చెప్తున్నారు. మరి ఆ తీసుకెళ్లిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయాలని మేము కూడా అనుకుంటున్నాము. పాప క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వస్తుందని మేము కూడా భావిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి అందరం ప్రే చేద్దాం పాప ఆరోగ్యంగా ఇంటికి రావాలని. జ్ఞానేశ్వరి గురించి 2 తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ప్రే చేస్తున్నారు. సంతోషంగా హ్యాపీగా పాప ఇంటికి రావాలని మనం కూడా అదే కోరుకుందాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.